హైదరాబాద్ పాత బస్తీ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్బాగ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగారు మైసమ్మ దేవాలయం సమీపంలో చిన్నపాటి వివాదం మొదలై క్రమంగా రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రారంభంలో ఇది చాలా సాధారణమైన గొడవగానే కనిపించింది. ఇమ్ము అనే వ్యక్తి తన ఇంటి బయట తడిబట్టలను ఆరేశాడు. ఆ నీరు పక్కనే ఉన్న ధర్మేంద్ర ఇంటి వైపు కారడంతో అది కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఇమ్ము ధర్మేంద్ర మధ్య మాట పెరిగి చిన్న వాగ్వాదంగా మొదలైన ఈ ఘటన క్రమంగా తీవ్ర ఘర్షణగా మారింది. మాట పెరిగిన కొద్దీ పరిస్థితి అదుపు తప్పింది. ఇమ్ము కుటుంబ సభ్యులు ధర్మేంద్ర కుటుంబంపై దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం పెరిగింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ ఘటనతో ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న వెంటనే స్థానికులు, పక్క ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. కొంతమంది యువకులు కూడా ఈ గొడవలోకి దూరడంతో పరిస్థితి అదుపు తప్పింది. కొంతసేపటికి ఈ వివాదం మతపరమైన కోణం తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వేగంగా వ్యాపించాయి. ఈ పరిస్థితి మరింత సున్నితంగా మారింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బంగారు మైసమ్మ దేవాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న చాదర్ఘాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీనియర్ అధికారుల ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అదనపు బలగాలను కూడా మోహరించారు. ఇరు వర్గాలను విడదీసి శాంతింపజేసే ప్రయత్నాల్ని ప్రారంభించారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో మరోవైపు కొంతమంది హిందూ సంఘాల కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పరిస్థితి మరింత సున్నితంగా మారింది. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యల్ని చేపట్టారు. చార్మినార్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో మొత్తం ప్రాంతాన్ని పర్యవేక్షించారు. బంగారు మైసమ్మ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రంతా పోలీసులు గస్తీ తిరుగుతూ పరిస్థితిని కంట్రోల్లో ఉంచారు. వినాయక చవితికి పటాకులు కాలిస్తే 10,000 కిలోమీటర్లు సౌండ్ బాక్స్ పెడితే ₹1,00,000 మేము ఉండాలని చెప్పండి.
మేము ఇక్కడ సార్ మేము మైనార్టీలం సార్, మేము మైనార్టీలం సార్. సార్ మీరు 2 సంవత్సరాలు ఉండిపోతారు సార్, మేము బతకాలి కావాలి సార్. సార్ గంట నేను 10 ఇష్యూస్ చెప్తా, యాక్షన్ తీసుకోవాలి సార్. మీ దృష్టిలోకి వచ్చిన చెప్తా సార్. ఇదే సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. బాధిత కుటుంబాలకు మద్దతును ప్రకటిస్తూ కొద్దిసేపు అక్కడ ఆందోళన చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో మరోసారి అక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంటనే వారిని శాంతింపజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొందరిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం అక్బర్బాగ్ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. స్థానికులను శాంతియుతంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మొత్తానికి చిన్నపాటి వివాదంగా మొదలైన ఈ ఘటన పెద్ద ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జాగ్రత్త చర్యలతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో ఇంకా అప్రమత్తత కొనసాగుతోంది. ఈరోజు అక్బర్బాగ్ లో ఒక దేవాలయం సంబంధించినటువంటి ఒక హిందూ దేవాలయంపై అపవిత్రం చేసి వేసుకున్న బట్టలు, పిండిన బట్టలు, ఆ నీళ్లు చల్లడంతో ఒక గొడవ మొదలైంది. ఈ యొక్క దేవాలయం పైన అనేక సార్లు ఈ యొక్క ప్రక్రియ జరిగినప్పటికీ అక్కడ ఉండేటువంటి మందిరం ఉన్నటువంటి ఒక స్థానికులు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వారిపైన చర్య తీసుకున్నారు. అదే రకంగా ఈరోజు ఆ జరిగిన సంఘటనలో వాళ్ళు అడిగినప్పుడు 25-30 మంది వచ్చి ఇంటి మీద దాడి చేసి మహిళలను చూడకుండా, వారు ప్రెగ్నెంట్ అనే అమ్మాయిని చూడకుండా విపరీతంగా కొట్టడం జరిగింది. రాళ్ళు రువ్వడం, ఇంటి మీద చంపేస్తానని బెదిరించడం జరిగింది. ఆ సంఘటన తెలుసుకున్నటువంటి మేము కార్యకర్తలమందరం కూడా, బీజేపీ కార్యకర్తలమందరం కూడా వారికి మద్దతుగా అదే రకంగా జరిగిన సంఘటన మీద యాక్షన్ తీసుకోమని పోలీసును అడగడానికి వచ్చింది. ఆ యొక్క సంఘటనను పోలీసు ఎవరైతే అక్యూజ్డ్ ఉండో వారిని తీసుకొని పోలీస్ పెట్రోలింగ్ లో కూర్చొని పెట్టుకుంటే స్థానిక ఎమ్మెల్యే వచ్చి చట్టాన్ని అతిక్రమించి పోలీస్ పెట్రోలింగ్ లో కూర్చున్నటువంటి ఒక అక్యూజ్డ్ ని పట్టుకొని తీసుకొని చలో క్యాకర్తే చల్ పోలీసు వాళ్ళని కూడా బెదిరించి తిట్టి పోయింది. తర్వాత మేము వచ్చి నిలబడ్డాము. జరిగిన సంఘటన ఏం జరిగిందని అడిగినప్పుడు మా మీద లాఠీ చార్జ్ చేసింది. అనేక సార్లు ఈ యొక్క మలక్పేట లోపల హిందువులు బతికేటువంటి పరిస్థితి లేదు. అమ్మాయం ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ప్రతి వారం నేనే ప్రత్యక్ష సాక్ష్యం, నేను 10 కేసులు చెప్తాను. ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చిన. ఇదే అక్బర్బాగ్ లోపల R&B ప్లేస్ ను కబ్జా చేసి దాని మీద జిల్లా కట్టి దానికి జిహెచ్ఎంసీ యొక్క మరి నిధులు మంజూరు చేసినటువంటి సంఘటనను నేను ఇదే పోలీసు మలక్పేట వారికి దృష్టికి తీసుకెళ్తే దాన్ని కేసు బుక్ చేయాలి. నేను జిహెచ్ఎంసీని నిలదీసి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాక ఆ నిధులు ఏదైతున్నాయో దాన్ని మళ్ళా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క అక్బర్బాగ్ మలక్పేట అంతా కూడా ఎంఐఎం కబ్జా అయిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు హిందువులు బతికేటువంటి పరిస్థితి. ఈరోజు మేము మా యొక్క జరిగినటువంటి సంఘటనను రియాక్ట్ అయితే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడము, లాఠీ చార్జ్ చేయడం. ఈరోజు పాతనగరం అంతా కూడా ఎంఐఎం గుప్పేట లోపల హిందువులు ఉండేటువంటి వలసలు. ఈ అక్బర్బాగ్ లో 85% హిందూ ప్రాబల్యం ఉంది. ఈరోజు 25% కూడా లేదు. ఓల్డ్ సిటీ అంతా కదిలిపోతుంది. ఈరోజు ఎంఐఎం మొత్తం కూడా హిందువులను దాడి చేసేటువంటి ఒక ప్రక్రియ లోపల అనేక సందర్భాల లోపల ఈరోజు ఒకవైపు పోలీస్ దాడులు, ఒకవైపు ముస్లిం మా మీద ఎంఐఎం దాడులు. కాబట్టి నేను పోలీసులతో అడుగుతున్నాం, ఉన్నతాధికారులు ఇమీడియట్ గా ఫస్ట్ 2, 3, 4 కంప్లైంట్ ఇచ్చినాక వాటి మీద చర్య తీసుకోవడం కారణంగానే ఈరోజు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావడానికి, ఈరోజు ఈ అర్ధరాత్రి మేము రావడానికి కారకులు ఎవరు వారి మీద ఇమీడియట్ గా కేసు పెట్టాలి.
ఉదాసీనత వైఖరి ఏదైతుందో, అపీస్మెంట్ పాలసీ ఏదైతుందో రాజకీయ నాయకులు చేసుకుంటారా? మీకు పోలీసు సమధర్మం పాటించాల్సిన పోలీసు, సమ న్యాయం చేయాల్సిన పోలీసు పక్షపాత వహిస్తే ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి ఈరోజు ఉద్యమిస్తారు. పశ్చిమ బెంగాల్లో కూడా మరి హిందువుల ఊచకోతను ఈరోజు మరి ఎదిరించి అక్కడ హిందూకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం తీసుకొచ్చిందో, తెలంగాణ లోపల అనేక మందిరాల మీద మరి మీరు వారు దారులు చేస్తారు, అలవాటే కదా, మీరు సపదా కూర్చోవచ్చు కదా, వాడు గిల్లించుకోవాలి అనేటువంటి పరిస్థితిలో కూడా పోలీసు వ్యవహారం ఉంటే ఈరోజు సామాన్యుని ఎవడు కాపాడాలనేటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయంలో హిందువులు ఉన్నారు. కాబట్టి ఇమీడియట్ గా పోలీసు ఉన్నతాధికారులు చర్య తీసుకొని ఇలాంటి విషయాల్లో కూడా పునరావృతం కాకుండా చూడాలనేటువంటి. చాదర్ ఘాట్ లో ఒక ఇష్యూ జరిగింది. ఇది మార్నింగ్ లో యాజ్ పర్ ద కంప్లైంట్ ధర్మేందర్ కంప్లైంట్ ఉన్నారు, ఆయన చెప్పడం జరిగింది. అదే నెబరింగ్ లో ఒక ఇమ్ము పర్సన్ ఉంటున్నారు. సో ఇద్దరు మధ్యలో కొంచెం గొడవ జరుగుతుంది. సో దాంట్లో ఇది ఇమ్ము సైడ్ నుంచి ఇంట్లో బట్టలు పెట్టడం జరిగింది. దాంట్లో ఆ బట్టల నుంచి వాష్ బట్టలు ఉంటాయి. అదే లోపల ఇంట్లో వస్తే వాటర్ వస్తే అక్కడ ఇద్దరు మధ్యలో మార్నింగ్ లో గొడవ జరిగింది. తర్వాత మళ్ళీ ఈ రోజు నైట్ లో అగైన్ ఇద్దరు మధ్యలో మళ్ళీ గొడవ జరిగితే దాంట్లో ఇమ్ము సైడ్ నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇది ధర్మందర్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కొట్లాడడం జరిగింది. ఆ గురించి ఇది ఇష్యూ జరిగింది. తర్వాత కొన్ని పర్సన్స్ ఇక్కడ వచ్చి రావడం జరిగింది. దాంట్లో పోలీస్ కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా ఆ పిటిషనర్ నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒక స్పెసిఫిక్ టీం పెట్టి మనము ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఇది అన్ని మొత్తం ఇష్యూ పీస్ఫుల్ గా అయింది. దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. అందరూ ప్రాపర్ గా పోలీస్ కంట్రోల్ లో ఉంది. సో దాంట్లో పోలీస్ సైడ్ నుంచి ప్రాపర్ గా ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా బోత్ కమ్యూనిటీ హిందూ అండ్ ముస్లిం అందరూ లీడర్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ కూడా చేస్తున్నారు, సహయోగం కూడా చేస్తున్నారు. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తున్నాను, మీ ఏదైనా ఉంటే మీద రూమర్స్ పెట్టకండి. సోషల్ మీడియాలో ఏదైనా నెగటివ్ గా ఆర్ ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వైరల్ చేయకండి. అదర్వైజ్ మన పోలీస్ సైడ్ నుంచి గట్టిగా మనం యాక్షన్ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం మీ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉంటే, గ్రీవెన్సెస్ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్ దగ్గర రావచ్చు. ఈ ఇష్యూలో కూడా పోలీస్ సైడ్ నుంచి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో లీగల్ గా మనం యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.